హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పాడి పంట రైతు వసంత చొప్పరి. ఈరోజు మా బర్లతో జర్నీ ఎట్లా అయిందో ఎట్లా చేసినామో ఇన్ని రోజులు మీకుతో షేర్ చేసుకోబోతున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ మా జర్నీ మా లక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి దీంతో స్టార్ట్ అయింది. ఫస్ట్ మాకు పెళ్ళైన తర్వాత ఏరు పోసిన తర్వాత ఏడాది 1 ఇయర్ దుడ్డను మాకైతే కొట్టిర్రు మా అత్త మామ. 1000 ఏండ్లున్నా సావు తప్పది, 100 ఏండ్లున్నా ఏరు తప్పది కదా. పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరికైతే కోడళ్ళకు కొడుకులకు ఏరు పోసుడే పక్క జరుపుడే, వాళ్ళ బ్రతికేందో వాళ్ళని బ్రతకమని ఏదో ఒకటి ఆధారం చూపెట్టయితే చూపిస్తారు. మాకైతే ఇగో దీన్ని అయితే కొట్టిర్రు లక్ష్మిని. 3 సంవత్సరాల తర్వాత సూడికి వస్తాయి కదా గేదెలు అయితే. ఆవులు అయితే 2 సంవత్సరాలు, గేదెలు అయితే 3 సంవత్సరాల తర్వాతనే సూటికి వస్తాయి. ఇది ఇంజక్షన్ వేసిన తర్వాత సూటికి వచ్చిందని తెలిసిన తర్వాతనైతే దీనికి తోడుగా ఇంకొక బర్రెనైతే కొనుకొచ్చుకున్నాం. అది ఇది రెండింటిని ఒకదాన్ని చూసుకోవడమే, రెండింటిని చూసుకోవడమే కదా. అప్పుడు మా స్తోమత అంతే. ఆ ఒక్కదాని తోడుగా ఇంకొకటి లోన్ పెట్టేసి అయితే తీసుకొచ్చుకున్న తర్వాత 2 అయితే మంచిగా ఈనిన తర్వాత నెక్స్ట్ మా మహాలక్ష్మి 2 అని పెట్టినాం. మహాలక్ష్మి అది మా లక్ష్మి కూతురు, ఫస్ట్ కూతురు. ఇలా 2 తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి 9 ఈతలు అయితే ఈనబోతుంది. ఫస్ట్ 5 పెయ్య దుడ్డల్ని పెట్టింది, తర్వాత 3 పోతు దుడ్డల్ని. ఇప్పుడు వచ్చేసి 9వసారి అయితే సూడితోటి ఉన్నది. 8 months తర్వాతనైతే మళ్ళీ ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటా. అప్పుడు 9th anniversary డెలివరీ, 9th ప్రెగ్నెన్సీ అప్పుడైతే మీ దీనికి మంచిగా వీడియో చేసి మంచిగా సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఇన్ని ఈతలు ఈంతదా బర్రె ముసలితనం అవుతుంది, ముసలితనం అనేది వస్తుంది అని అంటారు. కానీ మనం బర్రెను మంచిగా అరుచుకుంటే అసలు ముసలితనం అనేది ఉండదు. ఎప్పటికి ఒకేలాగా పాలిస్తూనే ఉంటాయి. ఇది కట్టిన తర్వాతనైతే మేము లోపల పాప వచ్చింది దుడ్డే పెరుగుతలేదు అని వదిలేస్తే తప్ప మేము పిండినన్ని రోజులు పాలిస్తూనే ఉంటుంది. దీని దగ్గర ఉన్న మంచి లక్షణం అయితే అది ఎప్పుడు కొన్ని 5 నెలల సూడి కాగానే తంతనే ఉంటాయి, పాలు ఇయ్యనే అస్సలే. ఇది వచ్చేసి అయితే మంచిగా మాకైతే మా ఇంట్లోనే ఉట్టి పెరిగింది కాబట్టి మాకైతే బాగా మేమైతే చెప్పినట్టయితే మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే అట్లనే మంచిగా చూసుకుంటుంది. మాకైతే కష్టకాలంలో కూడా మమ్మల్ని అయితే చాలా ఆదుకున్నది. అందుకే మేము ఇది అమ్మ తలుచుకోలే. ఎప్పుడు మేము ఉన్నన్ని రోజులు ఉంచుకోవడమే. ఒకవేళ మా దగ్గర పోతే మాత్రం ఇక్కడనే ఉంటుంది తప్ప దీన్ని మాత్రం బయటికైతే అమ్మము. దీనికి పుట్టిన వావి కూడా మా చెల్లెకు ఒకటి ఇచ్చిన, మా తమ్మినికి సాదుకుంటామంటే. ఎందుకంటే మంచి సంతటి మంచిగా పెరిగి పెద్ద అవుతున్నాయని అంటే మా తమ్మినికి ఒకటి, మా చెల్లెకు ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ మా మరిదికి ఇచ్చేది ఉంది, ఇంకా మా ఆడబిడ్డకి. ఇట్లనే ఇది మంచిగా ఉండి మాకు మంచిగా పాడి గేదెలు అన్నీ మంచిగా ఉంటే వాళ్ళకి ఇస్తూనే ఉంటాం, వాళ్ళకు కూడా కొడతాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ షెడ్డు వేసుకోవాలి. ఇట్లా మేము ఈ పాడి గేదెల మీద బతకాలి, ఇలాంటి బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒకేసారి భారీ ఎత్తున లక్షలలో పెట్టుబడి పెట్టొద్దు. ఎందుకంటే అవి ఒకేసారి లాభాలు తీసుకొచ్చేది తెలియదు, ఒకేసారి దివాలా తీసేది కూడా తెలియదు. ఎందుకంటే బిజినెస్ అంటే అట్లా ఉంటుంది. అందుకే ఏం చేయాలి, ఫస్ట్ ఒక 1 year 2 years మాత్రం 1 లేదా 2 3 ఇట్లా వీటితోటి స్టార్ట్ చేసిన తర్వాత మనకు చేయి తిరిగినా కొద్దీ, గ్రిప్ అందులో దొరికినా కొద్దీ వాటికి ఏ టైంకి ఎట్లా అరుచుకోవాలి, ఏ టైంలో ఎట్లాంటిది వస్తుంది. ఇప్పుడు గాలిలు అవుతాయి, సపోజ్కు గాలి అయినప్పుడు దానికి ఏంది మంచిగా ఎక్కడ అసలు పండుకున్న దగ్గర నుండి లేవ్వది. దానికి దగ్గరికి కుడిది 3 పూటలా తీసుకుపోవాలి, గడ్డి వేయాలి, మంచిగా పచ్చిగడ్డి
అన్నీ దాని దగ్గరికి తీసుకుపోవాలి. ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ మనం ఎన్ని ఇచ్చినా సరే అది మనకు తల్లవ ఎట్లనో గాలంటే అట్లా అంత నీట్గా శుభ్రంగా ఉండి మంచిగా దాన్ని అరుచుకోవాలి. అరుచుకుంటే అప్పుడు మాకైతే ఒక్కసారి అయితే మొత్తం 8 బర్రెలు ఉంటే 8 బర్రెలకి ఒకేసారి అయింది. ఆ సంవత్సరం మాత్రం మొత్తం ఊర్లో కూడా చాలా ఒక 1 ఇయర్కి ఒకసారి వాటికి ఆ గాలికి సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. అవి రాకుండా ఉంటాయట, అవి వేసుకోవాలి. కానీ గాలి అయితే మంచిదే అంటారు. ఎందుకంటే గాలి అంటే మనకు తల్లవ అంటే ఎట్లనో గాలి అయితే కూడా వాటికి అట్లా అంటారు. అట్లాంటివి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్రెను ఎక్కడ అంటే రొచ్చుల, అంటే అవి మూత్రం పోసి వర్షాకాలం బాగా రొచ్చు చేసుకుంటాయి. అట్లాంటి టైంలో మంచి ప్లేస్లలో కట్టేయాలి. ఇట్లా మిర్రలు ఉన్న దగ్గర మంచిగా ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి అయితే మొరాలు అయితే మంచిగా ఉంచుకొని అట్లా కట్టేసుకోవాలి. పొదుగుల దగ్గర కూడా మంచిగా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే పొదుగు వాపులు కూడా రాకుండా ఉంటాయి. ఈ కొత్తగా వేసే వాళ్ళకి మాత్రం నేను చెప్పే సజెషన్ ఇదే, ఒకేసారి లక్షలలో పెట్టి వేయొద్దు. మెల్లగా వాటి మీద గ్రిప్పు తెచ్చుకొని వేసుకోవాలి. ఒకటి రెండు ఫస్ట్ మనం ఒక మెట్టు ఎక్కిన తర్వాతనే రెండో మెట్టు ఎక్కగలుగుతాం. ఒకేసారి అన్ని మెట్లు ఎక్కాలంటే అస్సలు ఎక్కలేం. కాబట్టి ఫస్ట్ నేను చెప్పేది అయితే అది. ఇక మా జర్నీ అయితే మా లక్ష్మితోటి మొదలైంది. ఇట్లా ఇప్పుడైతే చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు రోజు మాకు 4 ఇస్తున్నాయి పాలు, 2 చూడుతోటి ఉన్నాయి. ఎప్పుడు మాకు పాలకు గ్యాప్ రాదు. ఇప్పుడు కొంచెం పాలతోటి మేమైతే ఇక ఇదే మా బిజినెస్ లాగా చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇక జాబ్లు అవి ఇవి వాటి మీద మాకు ఏ పెద్దగా ఆశలు అయితే ఏం లేవు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చెప్తా. ఓకేనా? బాయ్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.